హెచ్సీఐ ఇష్యూపై గురువారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇందులో కూడా ఏంటంటే గ్రూపులు ఉంటాయి వాళ్ళకు. ఆ గ్రూపుల్లో ఇవాళ అవతల గ్రూపు ఈ గ్రూపు కొట్లాడుకుంటా తర్వాత వీళ్ళు అమాల్గమేషన్స్ 10th క్లాస్లో మనం డయాగ్రామ్స్లో ఉన్నట్టు మళ్ళీ దీంట్లోంచి 2 సపరేట్ డివిజన్స్ అయ్యి మళ్ళీ కొత్త గ్రూపులకు ఏర్పడి మళ్ళీ కొట్లాడుకుంటారు. కొట్లాట కంటిన్యూ ఉంటుంది, కానీ వీళ్ళ కరప్షన్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఏదైతే బీసీసీఐ ప్రతి సంవత్సరము 70 నుంచి 100 కోట్ల రూపాయలు, ఇప్పుడు ఐపీఎల్ మనందరూ చూస్తున్నాం, ఐపీఎల్ ఉంది, డబ్బులు వస్తున్నాయి, 70 to 100 crores పర్ ఇయర్ ఇస్తుంది. ఐపీఎల్ స్టార్ట్ అయ్యి 18 years అయింది. 18 సంవత్సరాలు ఐపీఎల్ నుంచి ఇక్కడ హైదరాబాదు ఏదైతే వీళ్ళకి షేర్ మనీ ఉందో ప్రతి సంవత్సరం డబ్బులు వస్తున్నాయి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రావు అక్కడక్కడ ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కానీ మాకున్న సమాచారం ప్రకారం కానీ ఇప్పుడు గత ఓన్లీ లాస్ట్ 2 yearsలోనే 171 crores వచ్చినాయి బీసీసీఐ నుంచి హెచ్సీఏకి. కానీ విచిత్రం ఏంటంటే అజరుద్దీన్ ప్రెసిడెంట్గా ఉన్న 3 yearsలో కూడా ఎన్నో కరప్షన్ ఛార్జెస్, అప్పుడు కూడా బీసీసీఐ వాళ్ళకి డబ్బులు ఇచ్చింది, దాదాపు 250-270 కోట్ల వరకు ఇచ్చిందని తెలిసింది. ఇవన్నీ లెక్కలేస్తే కనీసం ఒక 500 కోట్ల లెక్క అడిగితే ఒక గజం జాగా, ఒక గజం భూమి కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆస్తి లేదు. ఇవాళ హెచ్సీఐ డిజాల్వ్ అయితే హెచ్సీఐ పేరు చరిత్ర ఎప్పుడో ఒకప్పుడు 40-50 ఏళ్ళకి మా తాతలు ఏదో నేతి మూతులు మీసాలకు నేతి రాసుకున్న టైప్లో పాత స్టోరీ చెప్పుకోవడం అంతే. ఇవాళ చెప్పుకోవడానికి ఘన చరిత్ర హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మిగిలింది ఏం లేదు. ఇవాళ ఎన్నో రకాల పోరాటాలు, ఎన్ని రకాల కంప్లైంట్ చేసినా కానీ మాకు బ్రేక్ త్రూ రాలేదు. కానీ ఇవాళ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఈరోజు ఈ ఇష్యూని టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమని విజిలెన్స్ వారికి ఆర్డర్ చేయడం, విజిలెన్స్ వారు గత 8-9 నెలలుగా సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేయడము వారికి నిజంగా మేము రుణపడి ఉన్నాం. తెలంగాణ క్రికెటర్లు, అది హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ జిల్లాలో కావచ్చు, విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారు డిఎస్పీ రవికుమార్ రెడ్డి గారి టీము, తర్వాత డిఐజీ శ్రీనివాస్ రెడ్డి గారి టీము, తర్వాత ఇక్కడ సిఐడి చాలా ప్రిసిషన్ ఎఫెక్ట్ తోటి పనిచేసిండ్రు. 1 month బ్యాక్ మేము కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎక్కడా లీకేజ్ లేకుండా, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పూర్తి స్థాయి థరో ఇన్వెస్టిగేషన్ చేసి పిల్లలకు, పేద పిల్లలకు, క్రికెట్ ఆడే వాళ్ళకు, క్రికెటర్లకు న్యాయం జరగాల. 100 కోట్లు వస్తుంటే వీళ్ళందరూ కూడా తినేసి మొత్తము బకాసురులాగా తినేసి ఎక్కడో డబ్బులు కొట్టేస్తున్నారు. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలని ఇక్కడ సిఐడి టీం చారు సిన్హా గారు, డిఐజీ అడిషనల్ డీజీపీ చారు సిన్హా గారి ఇన్స్ట్రక్షన్స్ తోటి ఎస్పీ శ్రీనివాస్ గారు, సిఐడి ఎస్పీ శ్రీనివాస్ గారు, తర్వాత అడిషనల్ ఎస్పీ మోహన్ రాజా గారు, వీరికి మేము ఎంతో రుణపడి ఉన్నాం. ఇంత ఎఫెక్టివ్గా ఎన్నో రకాలుగా మేము చూసినాం. చాలామంది కోట్లలో లాయర్లను మేనేజ్ చేస్తూ ఉంటారు, వీళ్ళు హెచ్సీఏలోనే సభ్యులు గొడవపడి మళ్ళీ కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. ఎన్నో రకాల పోలీస్ స్టేషన్లో మనం కేసులు చూసినాం. కానీ 1 month టైం వీళ్ళకు ఇన్వెస్టిగేషన్కి టైం ఇచ్చినప్పుడు ఎక్కడ కూడా లీక్ చేయకుండా వాళ్ళు తీసుకోవాల్సిన సమాచారము పర్ఫెక్ట్గా తీసుకుని ఇవాళ వాళ్ళని హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు, తర్వాత సెక్రటరీ అంటే పరారీలో ఉన్నాడు, అతనంతలో అతను వచ్చి లొంగిపోతాడా లేకపోతే ఏం జరుగుతుందో చూడాలి. ఆ తర్వాత ట్రెజరర్ శ్రీనివాసు, తర్వాత ఆ సీఈఓ, ఇంతకుముందు మొన్ననే సీఈఓని వాళ్ళు సస్పెండ్ చేసిన డ్రామా చేసినట్టున్నారు. కానీ సీఈఓ వీళ్ళని అరెస్ట్ చేయడము, ఏదైతే ఫేక్ క్లబ్ పనికి మాలిన అంటే క్లబ్బే కాదు, అది మెంబరే కాదు, మెంబర్ కానీ మెంబర్ను వీళ్ళు క్రియేట్ చేయడము. జాన్ మనోజ్ జనరల్ సెక్రటరీగా ఆనరీ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆ లెటర్ కాపీ ఉంది, నేను మీకు సప్లై చేస్తా. వీళ్ళ నేమ్ చేంజ్ అనేది గౌలిపురా క్రికెట్ క్లబ్ నేమ్ చేంజ్ అనేది అలో చేసి మీరు శ్రీచక్రగా మార్చుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నాం అన్నప్పుడు వాళ్ళు ప్రాపర్ ప్రొసీజర్ డాక్యుమెంటేషన్ ఫాలో కాకుండా ఎట్లాగైతే చీటింగ్ చేసినరో, ఈ చీటింగ్ చేసిన ఈ శ్రీచక్ర క్రికెట్ క్లబ్కి ఏదైతే ప్రెసిడెంట్ ఉండనో కృష్ణ యాదవ్ గారు, ఆయనకు తెలియకుండా ఏది గౌలిపురా క్రికెట్ క్లబ్ ఆయన ప్రెసిడెంట్గా ఉంటే మేమందరము ఇక్కడ విరమించుకొని అక్కడ పోతున్నామని ఒక లెటర్ వీళ్ళకి రాసి ఆయనకు తెలియకుండా ఆయన సంతకాలు పెట్టి ఫోర్జరీ చేసిన ఉదంతం మీకు అందరికీ తెలుసు. అట్లా చీటింగ్ చేసే క్లబ్ ఏదైతే మెంబర్ కాదో ఆ మెంబర్కు లిస్ట్ అయిన ఓటర్ లిస్టులో రిప్రజెంటేటివ్ కూడా కాదు. ఇంత బేనామీ వ్యవస్థ అంటే ఇంత అర్జెంటుగా ఇప్పుడు 1 year మినిమం మెంబర్షిప్ ఉంటేనే ఓటింగ్కి అర్హుడు లేదా కాంటెస్ట్ చేయడానికి అర్హుడు అన్నప్పుడు ఎలక్షన్ ఆఫీసర్ సంపత్ కుమార్ గారు ఆయన ఎందుకు అలౌ చేశారు క్వశ్చన్ చేస్తున్నాం. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రశ్నిస్తుంది. 2-3 ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అతను ఎలిజిబిలిటీ లేకుండా అతను నామినేషన్ ఎట్లా అలౌ చేశారు, అతను వచ్చి ఎలక్ట్ అయ్యిండు. అంతకుముందు జస్టిస్ నాగేశ్వరరావు గారు కొన్ని రికమెండేషన్ చేసినారు హెచ్సీఏ క్లీనప్ చేయాలని చెప్పి. అందులో భాగంగా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రూల్ను అడ్డం పెట్టుకుని చూసి ఆ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రూల్ ఇంప్లిమెంట్ చేస్తూ 57 క్లబ్లను ఏదైతే అతను డిబార్ చేసినరో, సస్పెండ్ చేసినరో, ఆ 57 క్లబ్లని జగన్మోహన్ రావు ఎలక్షన్ అయిపోగానే
ఏ కోర్టు ఆర్డర్ కానీ ఏది లేకుండా ఎట్లా తీసుకొచ్చి కూర్చుండబెట్టిండు. దీనికి మిగతా సభ్యులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఉన్న మిగతా 150 మంది సభ్యులు ఏ విధంగా సహకరించారు, ఎందుకు నోరు పూసుకొని కూర్చున్నారు, వీళ్ళ భాగస్వామ్యం ఏంది మాకు అర్థమవుతుంది. మొన్ననే వీళ్ళు జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకున్న 2 రోజుల ముందు తలా 5 లక్షల రూపాయలు బీసీసీఐ క్రికెట్ డెవలప్మెంట్ కోసము పిల్లల క్రికెట్ కోసం పంపించిన డబ్బులు వీళ్ళందరూ కూడా నొక్కి తలా 5 లక్షలు తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చి అందరూ కూడా బీసీసీఐ డబ్బులు పబ్లిక్లీ అకౌంటబుల్ మనీ, అది ప్రైవేట్ డబ్బులు కాదు, వీళ్ళు వ్యాపారాలు చేసి ట్యాక్స్ కట్టి సంపాదించిన పైసలు కావు. బీసీసీఐ ఇచ్చిన గ్రాంటు రూరల్ డెవలప్మెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి, పిల్లలకు స్కాలర్షిప్ల కోసం వేయడానికి, అకాడమీలకు కోచ్లకు వీళ్ళకు శాలరీస్ పే చేయడానికి, గ్రౌండ్స్ మెయింటైన్ చేయడానికి, గ్రౌండ్లు కొనడానికి, డెవలప్ చేయడానికి ఇచ్చే డబ్బులన్నీ కూడా బస్ కండక్టర్ చేసేటోడు ఇవాళ 12 కోట్ల విల్లాలో ఉంటున్నాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అఫీషియల్గా ఒకసారి ఎలక్ట్ అయితే ఆ టర్మ్ అయ్యే లోపల పెద్ద పెద్ద విల్లాలు కొంటున్నారు. కానీ ఒక క్రికెటర్ రంజీ ఆడాడు, ఒక పిల్లగానికి ఇక్కడ ట్రైనింగ్ ఇయ్యరు, ఓ కోచ్కి సర్టిఫికేషన్ ఉండదు. ఇది హైదరాబాద్ క్రికెట్ అనేది ప్రోగ్రెస్ లేదు, డెడ్ బాడీ, చచ్చిపోయిన శవం ఎట్లయితే పడుంటుందో అట్లా పడున్న పరిస్థితి. నేను ప్రశ్నిస్తున్న మిగతా సభ్యులందరినీ కూడా, మీరు ఒకవేళ నిజాయితీ పరులను మీరు అనుకుంటుంటే ఇవాళ ప్రశ్నిస్తున్న మిగతా వాళ్ళు అరెస్ట్ కాకుండా మిగిలిన అపెక్స్ కౌన్సిల్ మెంబర్లందరూ కూడా కేసులో వాళ్ళు కూడా ఇన్వాల్వ్డే. మీరు కనుక ఇవాళ యాక్ట్ అయ్యి ఇవాళనే మీకు ఉత్తరం కాపీ ఇస్తా. హెచ్సిఏ అపెక్స్ కౌన్సిల్ మిగతా సభ్యులకు ఉత్తరం రాసిన టీసీఏ తరఫున జస్టిస్ ఇందులో ఏంటంటే సారాంశము, జస్టిస్ నాగేశ్వరరావు గారు అంతకు ముందున్న కేసులు, క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళందరి మీద కూడా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయాలి ఇప్పుడు ఎలక్టెడ్ బాడీ అని ఒక రికమెండేషన్ చెప్పాడు. అది ఎందుకు జరగట్లేదు, మీరు ఎందుకు కలిసిపోయారు? కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద డిస్క్వాలిఫై అయిన 57 క్లబ్లను మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మీటింగ్లో కూర్చోబెడితే, ఏజీఎంలో కూర్చొని మళ్ళీ మెంబర్స్ చేస్తే మిగతా సభ్యులు ఎందుకు ప్రశ్నించలేదు? మీరందరూ కుమ్మక్కు రాజకీయాలు చేసుకుంటా, మీరెవరు కూడా క్లబ్బులు క్రికెట్ నడపరు, మీకు ఎవరికి అకాడమీలు ఉండవు, మీకు కోచెస్ ఉండరు, మీరు పిల్లల్ని క్రికెట్ ఆడి చేయలేదు, కమర్షియల్గా స్థానాలలో మీరు ప్లేస్మెంట్లు అమ్ముకుంటారు అంతే. ఓపెనింగ్ బ్యాటింగ్ ఎంత, కొత్త బాల్తో బౌలింగ్ చేస్తే ఎంత, స్పిన్నర్ ఎక్కువ ఓవర్లు ఇస్తే ఎంత, మీ ఎన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి. జస్టిస్ కాక్రు తను ఇచ్చిన రిపోర్ట్లో ఏం చెప్పిండంటే, ఇక్కడ తెల్లారు చూస్తే డక్కన్ వర్షం, ఒక వీకెండ్ అంతా వర్షాలు పడ్డాయి, ఎక్కడ మ్యాచ్ జరగలేదు. కానీ తెల్లారు చూస్తే డక్కన్ క్రానికల్ పేపరు ఇంకా రకరకాల పేపర్లలో, ఈనాడు పేపర్లలో స్కోర్లు కనబడ్డాయి. మాకు అనుమానం వచ్చింది, వీళ్ళు ఎవరిని మోసం చేస్తున్నారో ఇన్వెస్టిగేషన్ చేయమని ప్రాపర్ రిపోర్ట్ తెప్పించుకుని ఉంటే అనుమానాలని వీళ్ళు లీగల్ కండక్ట్ చేయలేదు. లీగల్ కండక్ట్ చేయకుండానే చేసినట్టు పేపర్లో వార్తలు రాయించుకుంటున్నారు. వీటి మీద ఈ మ్యాచెస్ అన్ని కూడా వీడియో రికార్డింగ్ చేయాలని రికమెండేషన్ చేసిండు ఆయన. అటువంటి వీడియో రికార్డింగ్ ఇవాళ చేయాలని ఎందుకు మీరు అనుకుంటలేరు? లీగల్ మ్యాచ్లు నడుస్తున్నాయి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, వీడియో రికార్డింగ్ ఎందుకు చేస్తలేరు చెప్పండి? మీరు ఎక్కడ ట్రాన్స్పరెన్సీ ఉంది? ఎక్కడ ట్రాన్స్పరెన్సీ లేదు. ఏ క్లబ్ కూడా సొంతంగా అకాడమీలు నడపడం లేదు. వచ్చిన డబ్బులను ఎక్కడ దాదాపు 500 నుంచి 600 కోట్ల రూపాయలకు లెక్క అడుగుతున్నాం మేము ఇప్పుడు. అది పబ్లిక్ మనీ, పిల్లల కోసము, క్రికెట్ డెవలప్మెంట్ కోసం బీసీసీఐ ఇచ్చిన డబ్బులు ఎక్కడ పని ప్రశ్నిస్తున్నాను. అంతకుముందున్న అజరుద్దీన్ హయాంలో ఉన్న 3 సంవత్సరాల టర్మ్లో కానీ డబ్బులు ఎక్కడ కూడా డెవలప్మెంట్ జరగలే, పిల్లలు క్రికెట్ ఆడలే. హైయెస్ట్ కరప్షన్ ఛార్జెస్ వచ్చినాయి. ఇప్పుడు ఉన్న ఈ టర్మ్లో కూడా హైయెస్ట్ కరప్షన్ ఛార్జెస్ వచ్చినాయి. ఇప్పుడు సిఐడి ఇన్వెస్టిగేషన్లో కానీ విజిలెన్స్ ఇన్వెస్టిగేషన్లో కానీ తెలిసింది ఏంటంటే, రాంగ్ వెండర్షిప్స్ ఇచ్చారు మీరు, అంటే ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా వెండర్షిప్ ఇచ్చారు. మాకు అనుమానాలు ఉన్నాయి. దీని వెనుక ఇది జగన్మోహన్ రావు క్రికెట్కి సంబంధం లేదు, క్రికెట్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధం లేదు. ఎవరికి తెలియకుండా సడన్గా వచ్చి ఏ విధంగా ఆయన ఇందులో ఎంటర్ అయిండు, ఏ విధంగా ఎలక్షన్కి అలౌ చేసిండ్రు, ఎవరి ప్రమేయం ఉంది, ఈయన ఎన్నుకున్న పెద్ద హస్తాలు ఎవరు, ఎవరి పొలిటిక్ అప్పుడు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న పెద్దవాళ్ళ హస్తం ఉందా? మాకు అనుమానాలున్నాయి. ఈయన ఇప్పుడు అప్పటి మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు ఈయనకు దగ్గర సంబంధాలు ఉన్నాయని మాకు బలమైన ఆధారాలు ఉన్నాయి. ఈ డబ్బులన్నీ కూడా వెనక ఆడించే దాంట్లో కవిత హస్తం ఉందనేది ఖచ్చితంగా మేము ఆరోపిస్తున్నాం. దమ్ముంటే లేదని రుజువు చేయాలి. నేను తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తరఫున ప్రశ్నిస్తున్నా, కవితమ్మ నువ్వు వాళ్ళ ఈ అవినీతితో సంబంధం లేకపోతే నువ్వు నీకు దగ్గర బంధువైన జగన్మోహన్ రావును శిక్షించాలని, జగన్మోహన్ రావు చేసిన అవకతవకలకు లెక్కలు అడగాలని నువ్వు ముందుకు రావాలి. లేకపోతే దీని వెనుక నీ హస్తం ఉన్నదని నిర్ధారణ ఖచ్చితంగా మేము దాన్ని ముందు తీసుకుపోతాం. మీ మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలని సిఐడి వాళ్ళని కోరుతాము, ఈడీని కూడా కోరుతాము. మీరు అక్రమంగా సంపాదించుకునే ఆస్తులు స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లో ఇటు జగన్మోహన్ రావు కానీ, అటు కేటీఆర్ కానీ, ఇటు కవిత కానీ గత 10 సంవత్సరాలు అంతకుముందు ఏ విధంగా అయితే క్రికెట్ను మీరు కబ్జా చేసి గ్రామీణ పిల్లల్ని ముందుకు రానియకుండా ఎట్లయితే మీరు తవకతవకలు, ద్రోహానికి, కరప్షన్కు పాల్పడ్డారో దానికి సమాధానం చెప్పాలని కోరుతున్నాం. ఖచ్చితంగా మేము టీసీఏ తరఫున డిమాండ్ చేస్తున్నాం, జగన్మోహన్ రావును ఏదైతే ఇప్పుడు ఇవాళ అరెస్ట్ చేసిందో అదేవిధంగా మిగతా అపెక్స్ కౌన్సిల్ సభ్యులను అడుగుతున్నాం, మీరు
జస్టిస్ నాగేశ్వరరావు రికమెండేషన్ ప్రకారం క్రిమినల్ కేసులు ఉన్న ప్రతి వాడి మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఉన్న 4 ఎఫ్ఐఆర్లు అజరుద్దీన్తో సహా మిగతా ఇంతకుముందు ఉన్న సభ్యులందరి మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలని మీరు పర్సూ చేయాలి, మీరు తీర్మానం చేయాలి. మీరు మళ్ళీ ఎలక్షన్ పెట్టుకొని మళ్ళీ ఇదే రాటన్ బాడీ, చచ్చిపోయిన బాడీని మళ్ళీ ఇంకొకటి ప్రెసిడెంట్ సీట్లో కూర్చొని మీరు ఇదే తమాషా చేస్తా అంటే ఒప్పుకునేది లేదు. ఇవాళ 217 మంది సభ్యులను అడుగుతున్నాం. హైదరాబాద్ క్రికెట్ సంబంధించిన 217 మంది సభ్యులు మీరందరూ దొంగలే. మీరు నియత గల్లోళ్ళైతే, మీరు కనుక ట్రాన్స్పరెన్సీ ఉన్నోళ్ళైతే, మీరు మిగతా వాళ్ళు ఎవరైతే అవకతవకలు చేస్తున్నారో వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేయండి. ఈ 57 క్లబ్బులు డిస్క్వాలిఫై అయిన వాళ్ళని దూరం పెట్టండి. ఇవాళ ఉన్న వైస్ ప్రెసిడెంట్ జాయింట్ సెక్రటరీ కూడా ఇద్దరు కుమ్మక్కైన వాళ్ళే. వాళ్ళిద్దరూ తోడు దొంగలు ఆడారు. వీళ్ళు కేసు వేసి జగన్మోహన్ రావు బ్యాచ్ మీద హైకోర్టులో ఆర్డర్ తీసుకున్నారు. హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. దాదాపు 4 కోట్ల రూపాయలు జగన్మోహన్ రావు ఈ ట్రెజరరు జేబులోంచి పైసలు కట్టాలి సీఈఓ అని. మీరు డబ్బులు వాపసు ఎందుకు కట్టేయాలి? ఆ 4 కోట్ల రూపాయలు క్లబ్లకు ఎట్లా పంచారు? బీసీసీఐ వచ్చిన పైసలు మీరు ఎట్లా తిన్నారు? అనవసరమైన అపాయింట్మెంట్లు, అవసరం లేని అపాయింట్మెంట్లు ఎట్లా చేసిండ్రు? కోట్ల రూపాయలు పబ్లిక్ అకౌంటబుల్ మనీ, పబ్లిక్ సంబంధించిన పైసలను మీరు ఏ విధంగా దోసుక తింటున్నారు? ఆ 4 కోట్ల రూపాయలు వీళ్ళు జేబులోకి వెళ్ళి కట్టిస్తారా, లేకపోతే మీరు కడతారా? మీరు క్వశ్చన్, నేను ఇవాళ ఉత్తరం రాసిన దానికి సమాధానం రావాలి. నేను మీడియా వాళ్ళకి ఇస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని నమ్మేది లేదు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రక్షాళన మొదలైంది. ఇలా సిఐడి వాళ్ళు చేసిన అరెస్టులో మొదటి స్టెప్. ఈ మొదటి స్టెప్ తోటి ప్రక్షాళన కావాలి, కంప్లీట్ కావాలి. ఇవాళ నాకు సమాచారం వచ్చింది. ఈడీ వాళ్ళు కూడా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇవాళ దీంట్లో సమాచారం అడిగింది. ఈడీకి అడిగిన ఒక సమాచారం తీసుకుంటారు, ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారని తెలిసింది. ఈడీ కనుక ఎంటర్ అయితే ఖచ్చితంగా మా దగ్గర సమాచారం ఇస్తాం. ఈ వెనుకున్న పెద్దల హస్తం, రాజకీయ నాయకుల హస్తం దీన్ని ఉంది. క్రికెట్లో ఎవరు కంట్రోల్ చేసిండ్రు, ఎటువంటి అపాయింట్మెంట్లు చేసిండ్రు, ఎటువంటి వెండర్షిప్లు ఉన్నాయి, డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి? ఇంతకుముందు నా క్రికెట్ బెట్టింగ్ల విషయంలో కానీ, క్రికెట్ ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో ఉన్న కాంట్రాక్ట్లు ఎవరికి ఉండే, మీకు క్యాటరింగ్ కాంట్రాక్ట్లు ఎవరికి ఉండే, ఎవరి బంధువులు ఇక్కడ కంట్రోల్ చేసారో అవన్నీ కూడా కేసులు బయటికి రావాలి. మీ అందరూ కూడా తవ్వుతారు. ఈడీకి పూర్తి సమాచారం మేము కూడా ఇస్తాము, సిఐడికి పూర్తిగా సహకరిస్తాం. మేము ఈడీని, సిఐడి వారిని కోరుతున్నాం. మీరు ఏ విధంగా అయితే ప్రిషన్ ఇన్స్టింక్ట్ తోటి ఇవాళ ఈ అరెస్టులు చేసిరో అంతే థరోగా, అంతే కమిట్మెంట్ తోటి, ప్యాషనేట్గా మీరు కంప్లీట్ చేయండి. ఇందులో ఈ 217 మందిలో కనీసం ఒక 60 నుంచి 70 మంది దొంగలు దొరుకుతారు మీకు. ఇంకొక ముఖ్యమైన సమాచారం ఏంటంటే, ఈడీ కనుక వచ్చిందంటే ఈడీకి చూడాల్సింది గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి ఎవరైతే ఆఫీస్ బేరర్లో ఉన్నవాళ్ళు, ఇందులో ఆఫీస్ బేరర్గా ఎలక్ట్ కాకముందు వాళ్ళ ఆస్తులు ఎన్ని, ఆఫీస్ బేరర్ అయిన తర్వాత వాళ్ళ ఆస్తులు ఏందనేది చూడండి. వీళ్ళు ఏ విధంగా విల్లాలు కొనుక్కున్నారు, బ్రాండెడ్ కార్లు ఎట్లా తిరుగుతున్నారు, ఫారెన్కి బిజినెస్ క్లాస్ ఫ్లైట్ టికెట్లు, టూర్లు ఎట్లా పోతున్నారు మీకు అర్థమవుతుంది. ఇవాళ తెలంగాణ గ్రామీణ క్రికెటర్ల గురించి, వాళ్ళ అభివృద్ధి డెవలప్మెంట్ గురించి ఏ విధంగా అయితే మేము కొట్లాడుతున్నామో, 10 సంవత్సరాలుగా పవర్లో ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా సహకరించలే, వాళ్ళ కుటుంబం ఎప్పుడు సహకరించలే. క్రికెట్ను కబ్జా పెట్టుకోవాలన్నట్టు కేటీఆర్ కానీ కవిత కానీ చూసి ఎప్పుడూ తెలంగాణ డెవలప్మెంట్కు గుర్తింపుకు అడ్డం పడ్డారు వీళ్ళు. ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. ఈ 10 సంవత్సరాలు దాదాపు ఏదైతే బీసీసీఐ డబ్బు వచ్చిందో దానికి లెక్క తీరాలి. దీని వెనుక ఉన్న వాళ్ళ పెద్దోళ్ళ హస్తం కూడా, డబ్బులు ఎక్కడ పోయినా, ఎక్కడ వాడిర్రు, రాజకీయంగా ఎవరు దీన్ని వాడుకున్నారో అది కూడా రావాలి. జగన్మోహన్ రావు నిజంగా ఒకవేళ క్రికెట్కు సంబంధం ఉన్నోడైతే అంతకుముందు క్రికెట్లో ఎక్కడా కనబడలే. ఈ 217 మందికి ఎవరికి ఇంతకుముందు క్రికెట్ టీంలో ఆడలే, ఇందులో ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేటర్ కాలేదు. రూల్స్కు విరుద్ధంగా ఏ విధంగా ఎలక్షన్ అయింది? సంపత్ కుమార్ ప్రశ్నిస్తున్నాం. ఎలక్షన్ ఆఫీసర్గా ఉన్నావు, ఏ విధంగా అలౌ చేసినావు అని అడుగుతున్నాం. కవితను అడుగుతున్నాం. నీకు దగ్గరి బంధువు, నీకు మిత్రుడు, నీకు తమ్ముళ్ళు అంటాడైనా ఈ జగన్, కవితక్క అని తిరిగే జగన్ ఈ డబ్బులన్నీ నీకే తీసుకొచ్చి మీ మిత్రులు చెప్తున్నారు, హెచ్సీలో ఉన్న మెంబర్లు అందరూ చెప్తున్నారు. ఈ ఆరోపణలు నిజంగా అనుకుంటే నువ్వు ముందుకు రావాలి, ప్రెస్ మీట్ చెప్పాలి. ఇది ఏ విధంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అవినీతిని పూర్తిగా తవ్వేదాకా మేము కొట్లాడతాం. తెలంగాణ క్రికెట్ గుర్తింపు కోసం కొట్లాడతాం. తెలంగాణ క్రికెట్ ప్రక్షాళన జరగాల్సిందే. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ గుర్తింపు వచ్చేదాకా బీసీసీఐలో కొట్లాడతాం. మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మా తెలంగాణ మంత్రులతో మాట్లాడినాం. వాళ్ళందరూ కూడా దీన్ని సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. సస్పెండ్ అయిన క్రికెట్ క్లబ్లని మళ్ళీ ఎందుకు కొనసాగిస్తున్నారు? వారికి కారణం ఏంటి? వారికి సస్పెండ్ అయితే ఓటు వేయొచ్చా? చట్ట ప్రకారం ఉండకూడదు. చట్ట ప్రకారం వాళ్ళు ఓటు వేయకూడదు, వాళ్ళు రావద్దు, మీటింగ్లకి ఎంట్రీ కాకూడదు. వాళ్ళది ఏంది